కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం ప్రగతి సాధ్యమన్నారు. తెలంగాణకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు మోదీ. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని రాజ్భవన్లో బస చేశారు. రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లలో రాష్ట్రానికి చాలా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అభివృద్ధిపై చర్చ జరుగుతోందన్నారు మోదీ. ఆదిలాబాద్ సభ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है. केंद्र की हमारी सरकार को और तेलंगाना राज्य के निर्माण को करीब करीब 10 साल हो रहे हैं. వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ప్రధాని మోదీ. 15 రోజుల్లో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్, రైల్వే బ్రిడ్జిల్ని ప్రారంభించుకున్నామని చెప్పారు. పసుపు బోర్డు, గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ, మెగా టెక్స్టైల్ ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఆదివాసీ బిడ్డల కోసం 24,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రధాని. तेलंगाना में 800 मेगावाट 800 मेगावाट बिजली उत्पादन की क्षमता वाली एनटीपीसी की दूसरी यूनिट का लोकार्पण हुआ है. इससे तेलंगाना की बिजली उत्पादन क्षमता और ज्यादा बढ़ेगी, राज्य की जरूरतें पूरी होगी. इस रेल लाइन के इलेक्ट्रिफिकेशन का काम भी पूरा हो गया है. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని పెద్దన్నలా అండగా ఉండాలన్నారు సీఎం రేవంత్. తాము కేంద్రంతో ఘర్షణ వైఖరి కోరుకోవటం లేదన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్నదే తమ విధానమన్నారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టేందుకు కేంద్రం సహకరించాలన్నారు సీఎం. नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత దేశ అభివృద్ధి అందరి లక్ష్యమని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. అది ఏ ప్రభుత్వం చూడకుండా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి. ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉండదని ఈ సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ 491 కోట్ల నిధులతో మహారాష్ట్ర బేలా నేషనల్ హైవే 353B విస్తరణ పనులు ప్రారంభించారు. అలాగే 136 కోట్లతో హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి ఎన్టీపీసీలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఆదిలాబాద్ పింపల్ ఖుతి రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీ రాత్రికి రాజ్భవన్ లో బస చేశారు. రేపు ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా 6,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లోనూ పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు మోదీ.